ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముఖ్యాంశాలు. లోక్సభ ఎన్నికలలో భాగంగా దేశవ్యాప్తంగా రేపు 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. రబీ సీజన్లో 98,904 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు ఏలూరు జిల్లా సంయుక్త కలెక్టర్ బి లావణ్యవేణి తెలిపారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య చివరి లీగ్ క్రికెట్ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభం కానుంది. నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. లోక్సభ ఎన్నికల 5వ విడత పోలింగ్కు సర్వం సిద్దమైంది. రేపు 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. 5వ విడతలో ఉత్తరప్రదేశ్లో 14 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మహారాష్టలో 13, బీహార్లో 5, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్లలో చెరొకటి, ఝార్ఖండ్ 3, ఒడిశా 5, బెంగాల్లో 7 లోక్సభ స్థానాల్లో ఓటింగ్ జరగనుంది. ఈ నియోజకవర్గాల్లో 695 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పాస్పోర్ట్ కార్యాలయం అధికారిక వెబ్సైట్ను పోలి ఉండే నకిలీ వెబ్సైట్ పట్ల పాస్పోర్ట్ దరఖాస్తుదారులు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ హెచ్చరించింది. ఈ వెబ్సైట్ల ద్వారా పౌరుల వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతాలు, ఆధార్, పాన్ కార్డు వంటి కీలక పత్రాలను సేకరిస్తున్నట్టు పేర్కొంది. వీటిని ఉపయోగించి ఆర్థిక మోసాలకు పాల్పడే అవకాశం ఉందని హోంశాఖ అధికారులు తెలియజేశారు. కొత్త పాస్పోర్టు అప్డేషన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు సమయంలో సదరు వెబ్సైట్ను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని సూచించింది. అధికారిక వెబ్సైట్ తరహాలోనే కొద్దిపాటి అక్షరాల మార్పులతో ఈ వెబ్సైట్ను మోసపూరితంగా రూపొందిస్తున్నట్లు పేర్కొంది. పాస్పోర్ట్ కార్యాలయం అధికారిక వెబ్సైట్ www.passportindia.gov.in ను మాత్రమే పాస్పోర్ట్కు సంబంధించిన అంశాల కోసం వినియోగించాలని సంబంధిత అధికారులు సూచించారు. ఏలూరు జిల్లాలో రబీ సీజన్లో 98,904 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసినట్లు జిల్లా సంయుక్త కలెక్టర్ బి లావణ్యవేణి తెలిపారు. ఈ రోజు ఏలూరులో ఆమె మాట్లాడుతూ 2,17,467 మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యం కాగా ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని అనుసంధానం చేయబడిన రైస్ మిల్లులకు తరలించామన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టామని 225.67 కోట్ల రూపాయలు రైతుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు జమ చేశామని తెలిపారు. రైతులు కూడా తమ ధాన్యం వర్షానికి తడవకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఏదైనా సహాయం అవసరమైతే దగ్గరలోని రైతు భరోసా కేంద్రంలో సిబ్బంది సహకారం తీసుకోవాలని ఆమె సూచించారు. రాష్టంలో ఎన్నికల అనంతరం జరిగిన ఘర్షణల దృష్ట్యా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్లను విడిగా సీసాల్లో విక్రయించరాదని రాష్ట ఎన్నికల సంఘం ఈ మేరకు అన్ని పెట్రోల్ బంకుల డీలర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. పెట్రోల్ బంకులపై నిరంతరం ఫ్లయింగ్ స్క్వాడ్ నిఘా ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే డీలర్షిప్ లైసెన్సులు రద్దు చేస్తామని స్పష్టం చేసింది. ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపింది. పెట్రోల్ బంకులు ఎన్నికల సంఘం ఆదేశాలను అనుసరించడమే కాక ఘర్షణలకు పాల్పడే వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎన్నికల సంఘం సూచించింది. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరగడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని అనంతపురం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గౌతమిశాలి తెలిపారు. ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీగా పదవీ బాధ్యతలను స్వీకరించిన అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యమని అన్నారు. ఈవీఎం, వీవీప్యాడ్లను భద్రపరిచిన స్టాంగ్ రూంల వద్ద 3 బందోబస్తును ఏర్పాటు చేశామని అన్నారు. జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల ఫలితాల రోజున భారీ బందోబస్తు ఏర్పాటుతో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఖచ్చితమైన సమాచారం, నిష్పాక్షికమైన విశ్లేషణలు, విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి. దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి.
మచిలీపట్నం నుండి అయోధ్యకు ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రారంభించినట్లు మచిలీపట్నం సీనియర్ డిపో మేనేజర్ పెద్దిరాజు తెలిపారు. ఈ రోజు ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ బాలరాముడి దర్శనం కోసం అయోధ్యకు వెళ్లే ప్రయాణికులకు ఆర్టీసీ మెరుగైన సదుపాయాలను అందిస్తుందన్నారు. ఈ బస్సు సింహాచలం, అరిసవెల్లి, శ్రీకుర్మం, కలకత్తా, గయా, కాశీ అనంతరం అయోధ్య చేరుకుంటుందని తెలిపారు. తక్కువ ఖర్చుతో టూర్ ప్యాకేజీలు ఏర్పాటు చేశామని, ప్రయాణికుల రద్దీ పెరిగినట్లయితే అదనంగా మరొక బస్సు సర్వీస్ కూడా ఏర్పాటు చేయడానికి ఆర్టీసీ సంసిద్దంగా ఉందని ఆయన తెలిపారు. నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించి ఈ నెల 24వ తేదీ నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో రాష్టంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు కోస్తాంధ్ర, రాయలసీమల మీదుగా ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని, దీని ప్రభావంతో రానున్న 3 రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. విరామం అనంతరం హైదరాబాద్ జట్టు 6 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. అలాగే గువాహటి వేదికగా రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య చివరి లీగ్ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభం కానుంది. తిరుపతి గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు ఈరోజు కల్పవృక్ష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. డప్పులు, వాయిద్యాలు, చెక్క భజనలు, భజన బృందాల కోలాటాల మధ్య వాహన సేవ కొనసాగింది. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి వాహన సేవను తిలకించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పారిశ్రామిక శిక్షణా సంస్థలు ఐటీఐలలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఒంగోలులోని ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్, ప్రవేశాల కన్వీనర్ ఎంవి నాగేశ్వరరావు తెలిపారు. ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 3 ప్రభుత్వ, 36 ప్రైవేట్ ఐటీఐలలో సుమారు 4,000 సీట్లు ఉన్నాయని అన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు, ఇంటర్ చదివిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా పేర్కొన్నారు. ప్రభుత్వ ఐటీఐలలో ఎటువంటి ఫీజు ఉండదని, ప్రైవేట్ ఐటీఐలలో చేరే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అవకాశం ఉందన్నారు. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా సమర్పించాలని ఆయన తెలిపారు. శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులతో తిరుమలలో రద్దీ నెలకొంది. వేసవి సెలవుల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లోక్సభ ఎన్నికలలో భాగంగా దేశవ్యాప్తంగా రేపు 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. రబీ సీజన్లో 98,904 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు ఏలూరు జిల్లా సంయుక్త కలెక్టర్ బి లావణ్యవేణి తెలిపారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య చివరి లీగ్ క్రికెట్ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.